హాయ్ గైస్, ది గాట్ లైఫ్ మూవీ రివ్యూ చూద్దాం. ఆడు జీవితం. ఇకపోతే ఇది మంచి కాన్సెప్ట్తో మంచి స్టోరీతో వచ్చారని చెప్పాలి డైరెక్ట్. ఇకపోతే ఫారెన్ చిత్రాలతో పోటీ పడుతున్న మన భారతీయ చిత్రాల్లో మన మలయాళ సినిమాలు కూడా ఒకటని చెప్పాలి. అయితే ఎవరు ట్రై చేయని జోనర్లు అయితే ఈ మలయాళ సినిమాలు వస్తాయి. అదే సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఇది గాట్ లైఫ్ మూవీ. ఇకపోతే చాలా మంచి కాన్సెప్ట్ వచ్చారని చెప్పాలి. ఇక పృథ్వీ సుకుమారంగా అయితే మంచి యాక్టింగ్ అయితే దీంట్లో బాగా కనిపించారు. ఇక పృథ్వీరాజ్ అయితే దీంట్లో అయితే నేషనల్ పర్ఫార్మెన్స్ చెప్పాలి. 3 roles లో చాలా విభిన్నంగా అయితే కనిపిస్తారు. ఇకపోతే కాన్సెప్ట్ ఏంటంటే ఇతను నదిలో ఇసుక తీసి ఇసుక వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇకపోతే ఆ వచ్చిన మనీతో వాళ్ళకి తినడానికి ఇక వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు సరిపోదని ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలని అయితే ఒడిస్సాకి అయితే వెళ్తారు. ఇకపోతే అక్కడ వెళ్ళి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అయితే ట్రై చేస్తాడు మనోడు. ఇకపోతే తన స్నేహితుడు తన మీద ఇద్దరు కలిసి అయితే వెళ్ళడమే జరుగుతుంది. ఇకపోతే అక్కడ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అతనైతే రారు. ఇకపోతే ఈ బాస్తో ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి బండిలో పికప్ చేసుకుని తీసుకెళ్ళిపోయి ఎడార్లో అయితే వదిలేస్తాడు. ఇకపోతే అక్కడి నుంచి మొదలైన ఈ స్టోరీ నాన్ స్టాప్ 3.5 hours అయితే కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే మధ్య అయితే అమలాపాల్ అండ్ మన పృథ్వీరాజ్ అయితే కొన్ని సీన్స్ అయితే మధ్య యాడింగ్ చేస్తూ అయితే వస్తుంటుంది. చాలా బాగుంటుంది. ఇకపోతే ఎడార్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది అయితే దీంట్లో బాగా చూపించారని చెప్పాలి. ఒక బాస్ లాంటి వ్యక్తి వేరే దేశం వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఇకపోతే ఎడార్లో ఉండి ఎడార్లో ఇబ్బందులు ఏంటి, అక్కడున్న సర్పాలు ఇకపోతే జంతువుల మధ్య ఎలా పోరాటంతో ఉంటాడు. ఇకపోతే ఎడారి మాత్రం పెద్ద సముద్రం లాగే సాగుతూనే ఉంటుంది. ఇక 3 క్యారెక్టరేషన్ల వరకు మన ఎడారిలో నడుస్తూనే ఉంటాడు మన పృథ్వీరాజు. ఇకపోతే చాలా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అయితే మూవీ అయితే అనిపించింది. ఇకపోతే అక్కడి నుంచి ఎలా మనోడు బయటపడ్డాడు అనే కాన్సెప్ట్ ఈ మూవీ. ఇకపోతే పక్కా ఏదైతే ఒక బయోగ్రఫీ మీద తీసిన మూవీ ఇది. ఆల్రెడీ ఇది నిజ జీవితంలో జరిగిన కాన్సెప్ట్ మీద డైరెక్టర్ అయితే వర్క్ చేయడం జరిగింది. ఇకపోతే మలయాళంలో మంచి బ్లాక్ బస్టర్గా నిలిచి మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి మంచి స్పందన కూడా వస్తుంది. ఆడియన్స్ కూడా బాగా ఫస్ట్ డేలోనే మంచి కనెక్ట్ అయింది ఈ మూవీ. ఇకపోతే పక్కా వాచ్ చేయండి. ఇక మన ఎడార్లో గట్ట ఉంటే ఇక మన బాస్ గట్ట రాకుండా విదేశాలకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు పడతాం అనేది కాన్సెప్ట్ మీద అయితే మూవీ తీయడం జరిగింది. ఇకపోతే పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నెక్స్ట్ అవ్వాలని చెప్పాలి. మూవీ అయితే పక్కా ఆడియన్స్కి నచ్చేలాగా ఉంది. పక్కా ఒకసారి వాచ్ చేయండి. ఓటీటీలో కూడా అమెజాన్లో అయితే స్ట్రీమింగ్ కూడా ఉంది. ఇకపోతే మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ అప్డేట్స్ మిస్ కావాలి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన ఛానల్ అయితే డిజిటల్ మూవీ అయితే ఇచ్చాం, అది కూడా ఒకసారి వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఏవైనా వీడియోస్ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మిస్ ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఏ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.